Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important chapter, that is preposition. Some call it preposition. In Telugu it is known as Vibhakti Pratyayam. It is a word placed before a noun or pronoun or a noun equivalent to show its noun leka pronoun, noun equivalent యొక్క relationship with other words in a sentence. చూడండి, ఏ బుక్ ఈజ్ ఆన్ ది బెంచ్ అన్నాడు. ఒక నౌను ముందు అంటే ప్రిపోజిషన్ ఆన్ అనేది ప్రిపోజిషన్ అనుకుంటే దాని తర్వాత నౌన్ వచ్చింది. నౌను లేక ప్రొనౌను లేక నౌన్ ఈక్వలెంట్ అని చెప్పారు. దానికి వాక్యంలోని మిగిలిన పదాలతో సంబంధం. ఇక్కడేంటి, బుక్కి బెంచ్కి ఉన్న సంబంధం. ఆన్ తీసేసామనుకో, ఏ బుక్ ఈజ్ దట్ బెంచ్ అని వస్తుంది. మీనింగ్ మారిపోయిందా? అసలు అర్థం లేదు అక్కడ. అందువల్ల ఈ ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. దాన్ని బట్టే మనకి ఆ ప్రత్యేకమైన మీనింగ్లన్నీ వస్తూ ఉంటాయి. ప్రిపోజిషన్ తర్వాత నౌను లేక ప్రొనౌను లేక నౌన్ ఈక్వలెంట్ ఉంటుంది. వాటికి వాక్యంలోని మిగిలిన పదాలతో సంబంధం. ఆ పదం ఏమైనా కావచ్చు, ఇంకో నౌన్ కావచ్చు, ఇంకో ప్రొనౌన్ కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు, వెర్బ్గా ఏమైనా కావచ్చు అన్నమాట. ఇక్కడ బుక్కి బెంచ్కి సంబంధం చూడొచ్చు. ఇదనమాట ఆ డెఫినేషన్ చెప్పేది. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అన్న నౌను, ప్రొనౌను, జెరండ్, ఇన్ఫినిటివ్, నౌన్ క్లాజు, ఇవి ప్రిపోజిషన్ తర్వాత వస్తాయి అన్నమాట. వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. నౌను తర్వాత ప్రిపోజిషన్ తర్వాత నౌను లేక ప్రొనౌను లేక జెరండ్ లేక ఇన్ఫినిటివ్ లేక నౌన్ క్లాజు వస్తుంది ఏదో ఒకటి. వాటిని ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని అంటారు. చూడండి, ఈ ప్రిపోజిషన్ తర్వాత వచ్చిందే దాన్ని ఏమంటారు తెలుసా? ఆబ్జెక్ట్ అంటారు. ఇది ఆబ్జెక్ట్ కేసులో ఉంది అంటారు. ఏదైనా సరే ఇవి ఉన్నాయి కదా, ఇవి అన్ని ఆబ్జెక్టివ్ కేసులో ఉంటాయి. ఈ ప్రిపోజిషన్ చేత గవర్న్ చేయబడుతుంది అని అంటారు. అది చాలా టెక్నికల్ పదం. గవర్న్ చేయబడుతుంది, కంట్రోల్ చేయబడుతుంది అని అర్థం. వీటిని ఉదాహరణ పూర్వకంగా చూద్దాం. నౌన్ అన్న, ఇది లిస్ట్ ఇచ్చాను కదా, ఏదో ఒకటి ఉండొచ్చని. ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌను ఎలా ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకోటి చెప్పా, ద కాలేజ్ వాజ్ బిల్ట్ నియర్ ఏ సీ కోస్ట్. ఇది నౌన్ అనమాట, అంటే నౌన్ ఫ్రేజ్. సరే, నౌన్ అనుకో. దీని ముందు ప్రిపోజిషన్, అంటే ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌను వచ్చేసింది. ఇక్కడ నౌన్ ఫ్రేజ్. ఈ రివర్ అని కూడా అనొచ్చు. సరే, ప్రొనౌన్. ఏ యూరోపియన్ ట్రావెల్డ్ విత్ మీ అన్న. విత్ ఏంది ప్రిపోజిషన్, దాని తర్వాత ప్రొనౌన్ వచ్చింది. చూసారా, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కావచ్చు, ప్రొనౌన్ అన్న ఏదైనా. తర్వాత జెరండ్. జెరండ్ అంటే ఇంగ్ వెర్బ్, నౌన్గా వాడబడద్ది. సిన్స్ ఈజ్ కమింగ్, సిన్స్ ప్రిపోజిషన్. ద స్టేట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. సిన్స్ ఈజ్ కమింగ్ అన్న, కమ్ నుంచి వచ్చింది కమింగ్, జెరండ్. ఇది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది? జెరండ్ వచ్చింది. రావచ్చు జెరండ్ కూడా. ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ రకరకాలు ఉన్నాయి. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఉంది, టు ఇన్ఫినిటివ్ ఉంది. ఏదైనా అవసరాన్ని బట్టి వాడుకుంటాం. హీ సింగింగ్ సాంగ్స్ బిసైడ్స్ ప్లే ది తబలా. ఈ సింగింగ్ సాంగ్స్ బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ప్లే ది టెబుల్, తబలా అంటాడు. తబలా ఇది ప్రిపోజిషన్. దాని తర్వాత ఇన్ఫినిటివ్ వచ్చింది. టూ కొన్నింట్లో టూ తీసేస్తారు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. ఏదైతే ఇన్ఫినిటివ్ వాడాడు. అంటే ఇన్ఫినిటివ్ కూడా వస్తుంది ప్రిపోజిషన్ తర్వాత అని తెలియాలి. కేవలం నౌను ప్రొనౌన్ కాదు.
తర్వాత నౌన్ క్లాజ్. ఏ స్టూడెంట్ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యాస్ లెర్న్డ్. అతను నేర్చుకున్న దాంతో సాటిస్ఫై కాకూడదు. హీ హ్యాస్ టు గో ఆన్ అక్వైరింగ్ నాలెడ్జ్ అంటాడు. అది షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యాస్ లెర్న్డ్. ఇదేంటి? నౌన్ క్లాజ్ విత్ ప్రిపోజిషన్. చూసారా? ప్రిపోజిషన్ తర్వాత నౌను, ప్రొనౌను, ఇవన్నీ రకరకాలు చూశారు కదా. అయ్యే కాకుండా ఒక నౌన్ క్లాజ్ కూడా. క్లాజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, ఒక టెన్స్ని తెలియజేసే వెర్బ్ ఉంటుంది అనమాట. గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో అలా వచ్చేసింది. ఎక్కువ పదాలు ఉన్నాయి. ప్రిపోజిషన్. ఇది ప్రిపోజిషన్ తర్వాత సింపుల్గా నౌను, ప్రొనౌనే కాకుండా ఇలా నౌన్ క్లాజ్ కూడా రావచ్చు అని చెప్పాడు అనమాట. ఇవి ప్రిపోజిషన్ తర్వాత వచ్చేటువంటి నౌను లేక ప్రొనౌను లేక జరండ్ లేక ఇన్ఫినిటివ్, నౌన్ క్లాజు. ఈ అవగాహన మనకుంటే వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. వీ కెన్ స్పీక్ టు పీపుల్ విత్ గుడ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అది మనసులో ఉంచుకోండి. చాలా అవసరం తెలుసుకోవాలి. రకరకాల స్పోకెన్ ఇంగ్లీషు, రిటర్న్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఇన్ని రకాల యూజులు ఉన్నాయని తెలియాలా. ప్రిపోజిషన్ తర్వాత ఏం వాడుస్తున్నాడు? నౌన్ వాడచ్చు, ప్రొనౌన్ వాడచ్చు, జరండ్ వాడచ్చు, ఇన్ఫినిటివ్ వాడచ్చు, నౌన్ క్లాజ్ ఏదైనా వాడుకోవచ్చు. చూసారు ఎన్ని ఉన్నాయో రకాలు. అందుకని ఉదాహరణ కూడా ఇచ్చుకుంటూ వచ్చా. తర్వాత నేను టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.